హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్డబ్ల్యూఎఫ్ జోనల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అందుకు గాను వాళ్ళ సంబంధించినటువంటి నాయకులు రావడం జరిగింది. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏందో శ్రీనివాస్ గారిని తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మా కార్యకర్తల్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తర్ఫీ చేసుకునే దానికోసం ఈ క్లాసులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాంట్లో ఆర్టీసీ కార్మిక స్థితిగతులు ఏంటి, మనం మొత్తం కార్మికోద్యమాన్ని ఐక్యం చేయాలంటే ఏం చేయాలనే విషయాలని బోధించడం ద్వారా ఆ స్కిల్స్ని వాళ్ళకి డెవలప్ చేసి మొత్తం కార్మికోద్యమాన్ని ఐక్యం చేయడం, ఇవాళ ఉన్న ప్రభుత్వ విధానాలను ఎలా పరిష్కారం చేసుకోవాలనే దాన్ని నైపుణ్యాన్ని తెలియజేయడం కోసం ఈ క్లాసులు. అంటే గత ప్రభుత్వంలో ఆర్టీసీ మొత్తం కూడా అట్టడుగు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆక్యుపెన్సీ మాత్రం 100కు 120% ఉందని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దాన్ని ఏమేమి చూస్తున్నారు? ఇది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారా లేదనేది వాస్తవం కూడా. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ద్వారా ఇవాళ ఏదైతే మహిళలకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ఓవరాల్గా ఇప్పుడు 80% దాకా ఓవరాల్గా వచ్చింది. కొన్ని సర్వీసులో 130%, సిటీలో 130 ఉంది, కొన్ని సర్వీసులకు 100 ఉంది. అందుకని ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. అయితే దానికి అనుగుణంగా కాలానుగుణంగా దానికి అవసరాలకు అనుగుణంగా బస్సులు పెరగడంలో మాత్రం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు. ఆ రోజున అదే 9,150 బస్సులు ఉన్నాయి. ఈరోజు మహాలక్ష్మి ద్వారా 20 లక్షల మంది ప్రయాణికులు పెరిగిన అదే బస్సుల సంఖ్య. ఇది వల్ల ప్రయాణికులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం చూస్తే రోజు దాదాపు 300-400 మండలాల్లో రోజు ఒక ఆందోళన జరుగుతుంది. అందుకే మేము ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా చేస్తున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు పెరగకుండా ఇది నిలబడటం అసాధ్యమైన విషయం. ఈ స్కీము నామకే వస్తే మిగిలిపోయే ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉందని మేము చెప్తున్నాం. అంటే పనులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే కొన్ని బస్సులు కూడా తొందరలో ఎక్స్కొస్తాము, ఎవరు కూడా అదే పడుతుందని చెప్తున్నారు. దాని ఏమో అసలు తీసుకురావాలని చెప్తున్నాం. తొందరలో వస్తాయి, తొందరలో సంవత్సరం అయిపోయి తొందరలో రావడం వాటికి వెంటనే రాకపోవచ్చు. కానీ అసలు ప్రణాళిక ఏంటి? వాళ్ళు చెప్తున్న ప్రణాళికలో రీప్లేస్మెంట్ తప్ప కొత్త లేవు. ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో మేము ఇప్పుడున్న సిటీలో ఉన్న 2,800 బస్సులు తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు తెస్తామని చెప్తున్నారు తప్ప కొత్త రూట్లలో ఆక్యుపెంటేషన్ కోసం, ప్రజల అవసరాల కోసం ఇప్పుడున్న 9,000 కాస్త 14,000 పెంచుతామని కానీ 20,000 పెంచుతామని కానీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాదు. అటువంటి ప్రకటన రావాలి. ప్రజలకు అప్పుడు విశ్వాసం కలుగుతుంది. మా కార్మిక వర్గం కూడా కోరుకునేది ప్రజల అవసరాల మేరకు పెరిగితే మా ఉద్యోగాలు కూడా పెరుగుతాయి, నిలబడతాయి అనే ధైర్యం మాకు. ఓకే, ఇదే విషయాన్ని మనం రాష్ట్రానికి సార్ నమస్తే సార్. అంటే గత ప్రభుత్వంలో చిన్న చిన్న తప్పిదాలకు కూడా కొంతమంది ఉద్యోగస్తులను కృషి చేయడం జరిగింది. సరే, మా నాయకులు మా తిరుమల వల్ల కృషి కావచ్చు, లేకపోతే మీ పట్టుదల కావచ్చు, అందరికీ కూడా మళ్ళీ తిరిగి మన ఉద్యోగాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అదే చూస్తున్నారు. సో ఈ సమస్యను మేము కూడా పరిశీలించినాం. ఒక త్రిసభ్య కమిటీ ఒకటి వేసారు. అందులో ప్రభుత్వం వైపు నుంచి ఇద్దరు, మా సంస్థ వైపు నుంచి మా ఎండీ గారిని పెట్టి ఒక కమిటీ వేసారు. దాని మీద మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమన్నాం. రేపు ఈరోజు సెలవు కాబట్టి రేపు మండే ఇస్తాం. పాయింట్ ఏంటంటే ఇది మంచిదే. అంటే ఉద్యోగం కోల్పోయి రోడ్డు మీద పడ్డ వాళ్ళకి తిరిగి ఉద్యోగం రావడం అనేది మంచిదే, దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ సమస్య ఏంటంటే దీనికి కాలపరిమితి ఉందా? ఎప్పటి వరకు ఈ త్రిసభ్య కమిటీ పనిచేస్తుంది? ఈ రోజు నుంచి ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి కమిటీని వేస్తారా? ఇదే కమిటీ శాశ్వతంగా పనిచేస్తుంటుందా? అసలు ఈ ఉద్యోగాలు కోల్పోవడానికి అవసరమైన రెగ్యులేషన్స్ మార్చకుండా ఇవే రెగ్యులేషన్స్ పెట్టి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటాయి. కమిటీలు వేసుకుంటా వాటిని మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తాం అనుకుంటుండడం ఎంత మేరకు న్యాయం అనేది మా ప్రశ్న. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో ఇంత ఈజీగా ఉద్యోగాలు పోవట్లేదు. ఇప్పుడు ఒక్క మహాలక్ష్మి స్కీమ్ సమస్య వల్లనే, అందులో ఉన్న సాఫ్ట్వేర్ సమస్యల వల్లనే 110 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే నెలకు సగటున 10 మంది చొప్పున ఉద్యోగాలు కోల్పోయినాయి. ఇది మొదటి నుంచి మేము చెప్తున్నాం ఫెడరేషన్గా. ఈ సమస్య వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, దీన్ని పరిష్కారం చేయండి. ఈ స్కీమ్ వచ్చిన కొత్తలోనే, అంటే జనవరిలోనే చెప్పినాం. కానీ ఈ రోజు వరకు ఆ సమస్యను పరిష్కారం చేయాలి. అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యోగాలు ఇదే విధిగా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మా విజ్ఞప్తి ఏంటంటే ఈ శాశ్వతమైన పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి కమిటీ వేసి ఈ రెగ్యులేషన్స్ను మార్చాలి. అదేవిధంగా అసలైన సమస్య ఏంటంటే ఈ చిన్న సమస్య కార్మికుడు సస్పెండ్ అయ్యే పరిస్థితి వస్తే డిఎంతో యూనియన్ వెళ్ళి మాట్లాడి డిఎం గారిని ఒప్పించి దానికి పరిష్కారం ఏదో మార్గం చూపించి వాళ్ళ ఉద్యోగాన్ని నిలబెట్టేవాడు. ఇప్పుడు యూనియన్లే అనుమతించకపోవడం మీకు ప్రత్యేకమైన డిమాండ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత 100,000 మంది ప్రయాణం చేస్తున్నారు, ఆక్యుపెన్సీ కూడా పెద్ద భారీగా పెరిగింది. అయితే మీకు కూడా అంత ఇబ్బంది అవుతుంది. మీకు ప్రత్యేకమైన డిమాండ్ ఏంది? ప్రభుత్వం నుండి మీరు ఏమొస్తున్నారు? మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి మేము చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే రద్దీకి అవసరమైనన్ని బస్సులు వేయాలా, సేమ్ టైం బస్సు వెళ్ళని రూట్లలో కూడా బస్సులు నడపాలి. ఇదే మేము మొట్టమొదటి నుంచి కోరుతున్నది, ఇప్పుడు కూడా కోరుతున్నది అదే. ఇప్పుడున్న రేషియోలో బస్సుల సంఖ్య డబల్ కావాలి. అంటే దాదాపు ఇంకొక 9-10 వేల బస్సుల్ని కొనుక్కోవాలి. వాటన్నిటిని ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి. ఈరోజు సంస్థ కొనలేదని చెప్తున్నారు కాబట్టి బస్సుల్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేసి కొత్త బస్సులు పెట్టాలి.
అదేవిధంగా ఎక్కడైతే బస్సులు నడుస్తలేవో ఆ రూట్లలో కొత్తగా బస్సులు వేయాలి. ఇది మేము ఇప్పటికి కూడా కొన్ని కాలం చెందిన వాహనాలు మీ చేతికి అందిస్తున్నారు. వాటి వల్ల చాలా ఇబ్బందులు, కొన్ని డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కూడా చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? ఇక్కడ ఒక పరిష్కారాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వము మొదటి నుంచి ఉన్న లైన్కు మొన్న పొన్నం ప్రభాకర్ గారు విద్యుత్ బస్సులకు సంబంధించి ఒక ఈవీ పాలసీని ఒకదాన్ని క్రియేట్ చేశారు. అది ప్రభుత్వ విధానం కింద పెట్టారు. మా ప్రశ్న ఏంటంటే ఈవీ బస్సుల పేరు అంటే ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద మీరు ఇప్పుడు ప్రజలకు అవసరమైనన్ని బస్సులు కొని పెట్టే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు రోడ్ల మీదకి అన్ని బస్సులు రావు, విద్యుత్ బస్సులు. కాబట్టి డీజిల్ బస్సులు అయినా కొనండి, కొని ప్రజలకు అవసరమైన సౌకర్యాన్ని ముందు ప్రొవైడ్ చేయండి. ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు ఏం అవసరం ఉందో దాన్ని ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత దశల వారీగా విద్యుత్ బస్సులు కొనవచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే సరే అది సమస్య పాలసీ మ్యాటర్ అంటున్నారు. విద్యుత్ బస్సులు అనేవి ప్రైవేట్ బస్సులు, మన బస్సులు కావు. అందులో డ్రైవర్ బయట ఆయనే ఉంటాడు, కండక్టర్ బయట ఆయనే ఉంటాడు, మెకానికల్ బయట వాళ్ళే. అసలు ఆ విద్యుత్ బస్సులు వస్తే డిపోలే ఎగిరిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అది కూడా తీవ్రంగా ఉంది సమస్య. కాబట్టి విద్యుత్ బస్సులు ఆర్టీసీ కొనుక్కోవాలి. థర్డ్ పర్సన్ ఎవరో కొనుక్కుంటే ఆ బస్సుల్ని ఆ ఆర్టీసీ అద్దెకు తీసుకోవటం కాకుండా ఆర్టీసీకే బస్సులు ఇవ్వాలా, లేదా ఆర్టీసీ బస్సులు కొనుక్కోవాలా, ఇచ్చే సబ్సిడీలో ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేది మా డిమాండ్. టీజీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు చెప్పేది ఒకటే, వాళ్ళు అధ్యక్షులు కావచ్చు, కార్యదర్శి కావచ్చు, చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మహాలక్ష్మి పథకం ద్వారా మాత్రం ఆక్యుపెన్సీ పెరిగిన మాట వాస్తవమే, కానీ కావాల్సినట్టు వాహనాలు మాత్రం మాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకా వందలాది వేలాది వాహనాలు మా చేతికి వస్తేనే మేము వాటిని నడపగలం. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా తుప్పుపెట్టిన వాహనాలు మేము నడిపిస్తున్నాం. వాటితో చాలా ఇబ్బందుల సమస్యలు ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మా కండక్టర్లు కావచ్చు, మా డ్రైవర్లు కావచ్చు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న తప్పిదం చేసినా కూడా వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. కొంతమంది త్రిసభ్య కమిటీ పోరాటం వల్ల, లేకపోతే తీర్మానం వల్ల పోరాటం వల్ల మా అందరికి కూడా వాళ్ళు తిరిగి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,